హలో గైస్, మేము ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అవుటింగ్కి అయితే వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఇప్పుడు మేమైతే స్పీడ్వే 7కి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఒక అడ్వెంచర్ పార్క్ అనమాట. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మేము ఆఫ్టర్నూన్ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఎక్కడన్నా ఆగి ఫస్ట్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని అప్పుడు స్పీడ్వే 7కి అయితే స్టార్ట్ అవుతాము. గైస్, ఇప్పుడే తినడానికి అయితే బిర్యానీస్ దగ్గర అయితే ఆగాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళి బిర్యానీస్లో లంచ్ చేసేసి బిర్యానీస్లో స్పీడ్వే 7కి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి స్పీడ్వే 7 అయితే ఒక 40 కిలోమీటర్స్ అలా ఉందా, 40 కిలోమీటర్స్ అలా వస్తుంది. 40 కిలోమీటర్స్ దాకా ఉంది. మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అంతా అయితే ఇప్పుడే వచ్చేసింది. మేమైతే బిర్యానీస్ ఒక 4 అండ్ స్టార్టర్ ఒకటి అయితే చెప్పుకున్నాము. నేనైతే ప్రాన్స్ బిర్యానీ చెప్పుకున్నా. మనీ అయితే గీ రోస్ట్ చికెన్ అది చెప్పాడు. సో అందరం అయితే తినడం స్టార్ట్ చేస్తాం. ఇట్లా కుర్చీ చాలా స్మూత్గా ఉంది కదా. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం స్పీడ్వే 7కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి మనకైతే ఒక 40 కిలోమీటర్స్ ఉంది. మనం జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసి లంచ్ అయితే చేసాము మన ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి ఒక 40 వస్తుంది, 30 వస్తుంది. ఒక 10 వచ్చేసాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఒక 30 వస్తుంది. వెళ్ళి అక్కడ మొత్తం ఎంజాయ్ చేద్దాం. గైస్, మనం దగ్గరికి అయితే వచ్చేసాము. గూగుల్ మ్యాప్స్ని ప్రతిసారి నమ్ముకోకూడదు. అది ఇంకా హైవే దిగినట్టు చూసుకోవాలా. అది ఇంకా 20 కిలోమీటర్స్ చూపుతుంది, కానీ మనం వెళ్ళాల్సిన 2 కిలోమీటర్సే. దగ్గరికి అయితే వచ్చేసాము. స్పీడ్వే 7 అసలు యాక్టివిటీస్ అవన్నీ ఏమో మేమైతే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళట్లేదు. ఎందుకంటే మేము వీడియోస్ కొన్ని చూసాము, అట్లా అంత ఇదిగా ఏం లేవు. సో అసలు చూద్దాం ఎలా ఉంటాయో, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇదిగోండి స్పీడ్వే ప్లే ఈట్ సెలబ్రేట్ అంట. వచ్చాము. రూబికాన్ ఉండదు, జిప్సీ ఉంటది. మరి రూబికాన్ ఫ్లెక్స్ వేసాము రా, చూద్దాం దాన్ని బట్టి. అంతా మొత్తం కొండలు. ఏమో వాడి నడిపేటట్టయితే వేస్ట్. వాడి నడుపుతారా? ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే వాడు నడుపుతాడంట, మనం కూర్చోవాలంట. ఇంకెందుకు చెప్పండి, మనం కార్లు కూడా నడుపుకుంటాం కదా. ఇంకా వాడు జనం అయితే పర్ల బాగానే ఉన్నారు. అసలు ఎవరు కార్లు చాలా మంది ఉన్నాయి. పిక్నిక్ వచ్చినట్టున్నారు అందరూ. మేమైతే అసలు ఎవరూ ఉండరు అనుకున్నాము. ఇక్కడైతే చాలా మంది జనం అయితే ఉన్నారు. సో అసలు చూద్దాం లోపల ఎలా ఉంటుందో. మనకి స్పీడ్వే 7 అయితే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇవ్వండి, మన వాళ్ళు టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇదైతే స్పీడ్వే 7 అనమాట. ఇదంతా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ బూత్స్ లాగా ఉన్నాయి మొత్తం. ఇటు సైడ్ ఏమో స్పీడ్వే 7 ఉంది. బ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఎంట్రీ రైట్స్ అన్నారు కదా, అవి స్పీడ్వే అని అయితే మీకు ఇలా కొడితే రౌండ్ అయింది కదా, ఆ బ్యాండ్ ఇది. ఆ బ్యాండ్ అది భలే ఉంటారు. చిన్నప్పుడు స్కేల్స్ కదా, ఎలా బ్యాండ్ అయితే ఇచ్చారు. ఎంట్రీ అయితే అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఇక్కడే మనకి జిప్ లైన్, జిప్ సైక్లింగ్ అవి అయితే ఉన్నాయి. మేమైతే తీసుకున్న కాంబో తెచ్చారా పేపర్? పూజ ఆ పేపర్ ఏంటి? మనం తీసుకునే కాంబోని బట్టి ఇక్కడ ప్రైస్ అయితే ఉంటుంది. అవి కాకుండా జస్ట్ ఎంట్రీ టికెట్ ఒకటి తీసుకుంటే మనకి ఒక 5 గేమ్స్ అయితే ఇస్తారు. బౌ అండ్ యారో ఒకటి, వాలీబాల్, బాస్కెట్బాల్, అబ్స్టాకిల్స్, రోప్ క్లాసింగ్ టైప్ అలాంటివి అయితే ఇస్తారు. మేమైతే మెయిన్గా అయితే 3 సెలెక్ట్ చేసుకోవాలి. వాటిల్లో మేమైతే విఆర్ ఒకటి, ఇంకోటేమో గో కార్టింగ్,
ఇంకోటేమో స్విమ్మింగ్ పూల్ ఆర్ ఆఫ్ రోడింగ్. మేమైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాము, కానీ స్విమ్మింగ్ పూల్ అయితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అసలుకైతే వాటర్ యాక్టివిటీస్ అయితే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా మేము స్విమ్మింగ్ పూల్ స్కిప్ చేసేసి ఆఫ్ రోడ్ అయితే తీసుకుంటున్నాము. అంటే అక్కడికి వెళ్ళినాక ఒకసారి డిసైడ్ చేస్తాం ఆఫ్ రోడ్ ఎలా ఉంది ఏంటి అని చూసేసేసి. స్విమ్మింగ్ పూల్ అయితే మ్యాక్స్ అవాయిడ్ చేస్తాం మేము. ఇక్కడ నేను కొద్దిగా లోపలికి రాగానే సెక్యూరిటీ దగ్గర కెమెరా అయితే వద్దన్నారు. సో నేను తీసేసేసి ఫోన్లో అయితే రికార్డ్ చేశాను. ఫస్ట్ గో కార్టింగ్ అయితే చేస్తాము, ఆ తర్వాత గైస్ ఇప్పుడే మనం గో కార్టింగ్ ట్రాక్ అయితే వచ్చాము. గో కార్టింగ్ ట్రాక్ అయితే ఇదిగోండి. మన కార్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాం. మా ఐదుగురికి కార్డ్స్ అయితే ఇవి. హెల్మెట్స్ అసలు ఏం లేవు సరిగ్గా. ఇప్పుడే ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది గో కార్టింగ్లో. నేను పూజి మణి ప్రశాంతంగా ముగ్గురం చేసుకుంటుంటే రోహిత్ సైకి కార్ట్ అయిపోతే పక్కకు ఆగాడు. హెవీ డ్రైవర్ వచ్చాడు అనమాట. హెవీ డ్రైవర్ హెచ్ఎఫ్ డైలక్స్ రైడర్ వచ్చి నీ అక్క వేసాడు స్టంటు. ఇటు పక్క గుంటెక్కి ఒక్కాటి మీద నుంచి ఒక్కాటెక్కి పక్కన టైర్లు దాటి పడిపోయింది. అది అసలు హెల్మెట్ గోపురం పెట్టుకోవడానికి ఎలా లేదు, కానీ పెట్టుకొని ఉంటే అసలు మామూలుగా కాదు, పిచ్చ హైలైట్ అయిపోయేది. ఇదిగోండి ఎక్కడ ఎక్కించాడంటే ఆయన, ఈ కార్ ఉంది, టైర్లు ఉన్నాయా ఇక్కడ నేను జూమ్ చేస్తానా, అలా ఎక్కించాడు. ఈ కార్నర్ అలా ఎక్కించి లోపలికి వెళ్ళిపోయింది బండి. ఇంకా అసలు ఎలా వెళ్ళిందండి ఇక్కడ ఈ కార్నర్, ఈ ఎర్టిగా ఉంది కదండి, ఇక్కడ మొత్తం ఎక్కించేసాడు, వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయి ఆ ఎర్టిగా పక్కన ఫెన్సింగ్ ఉంది అక్కడ పడ్డాడు. వెళ్ళి ఎక్కడం కూడా మెల్లగా ఎక్కలేదు. ఒక గో కార్ట్ పైనుంచి వెళ్ళింది గాల్లో. ఆయన మనకు అక్కడ గో కార్టింగ్ అయిపోగానే 3D దానికి వస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. విఆర్ గేమింగ్ టైప్, కార్వి, షూటింగ్, సంథింగ్ చిన్నపిల్లలు అవన్నీ ఉన్నాయి. మేమైతే 7D థియేటర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు దాంట్లో ఎలా ఉందో మేము ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాం. ఇక్కడ కార్ లాగుంది. కార్ సీట్స్కి 7D అంటే కొద్దిగా వైబ్రేషన్స్, సీట్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, అలా సీట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ. ఇది ఒక కార్ లాగా అయితే ఉంది. ఇక్కడ టీవీ, ఎల్సిడి స్క్రీన్, ఇదిగోండి మన హీరో కొద్దిగా ఎత్తులో ఉంది అనమాట. 7D అంటే సంథింగ్ ఇవన్నీ ఇట్లా ఇట్లా షేక్ అవుతాం. చాలా బాగుంది. ఇప్పుడే విఆర్ అయితే అంత వరస్ట్గా ఉంది. చిన్నపిల్లలు ఎక్కినట్టుంది. మనం కారులో ఎక్కి స్పీడ్ బ్రేకర్ ఎలా ఉండిద్దో, స్పీడ్ బ్రేకర్లు ఎక్కితే అంతే ఉంది. అది ఊగితే 7D థియేటర్ అంటే ఓ గట్టిగా ఏం ఊగట్లా అది. బ్రో దీని విఆర్ గురించి మీ ఎలా అనిపించింది? చిన్నపిల్లలు పెద్దలు ఎవరు ఎక్కకండి, భయం. అది కారులో ఎక్కిన తర్వాత 8 స్పీడ్ బ్రేకర్లు దాటితే అట్టుండిద్దో అట్టుంది అది. బ్రో స్పీడ్ బ్రేకర్లు ఇంకా గట్టిగా అనిపిస్తారు. మేము ఎక్కడికి వెళ్ళాలా అని చూస్తున్నాము. ఆర్చరీ వేసి చూస్తాం ఇప్పుడు. ఆర్చరీ అవన్నీ ఉన్నాయి, ఇంకా చాలాసేపు పట్టిద్ది, ఒక 2 hours. ఆర్చరీ అంటే గాయస్ ఇక్కడ ఏదో ఉంది, ట్రై చేస్తున్నాం. సూపర్ బ్రో. ఆర్చరీ అంటున్నారు కానీ దానికి అసలు ముక్కు మూతి ఏమీ లేవు. నాద్వేల్, మణిబంధం, బహిర్ముఖం అడేం పడదు. అదేటో పోవాలి, హైలైట్ ఉంటుంది. రివర్స్ లో పడుకున్నాడు. ఓకే సార్, కొత్త కదండి. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మనోడైతే బాహుబలిలో డైలాగ్ చెప్పి అయితే స్టార్ట్ చేయబోతున్నా. మనోడిచ్చిన బిల్డప్ చూస్తుంటే అది ఖచ్చితంగా ఎటో పక్కకే పోయేలా ఉంది. మనోడైతే బాణం ఎక్కువ పెట్టాడు కానీ అది ఒరిగిపోతుంది బాణం. అది చెప్పి పూల్కి అయితే వెళ్ళొచ్చారనమాట. అలా అయితే అసలు ఏం బాగాలేదన్నారు పూల్ అయితే. ఒకసారి పూల్ చూసి పూల్ ఆఫ్ రోడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. మ్యాక్స్ ఆఫ్ రోడ్ అవ్వచ్చు, ఎందుకంటే పూల్ అంత ఇంట్రెస్టెడ్గా ఏం లేదు, ఎవరు కూడా అంత ఇంట్రెస్టెడ్గా లేరు. మామూలుగా లేదు.
చూడండి కదా అసలు ఎట్లెక్కుతుంది రాదు మామూలుగా లేదు. బాగుందిరా మామూలుగా లేదు గాయస్. అది హైలెక్స్ ఉంటే నడపంగా జాగ్రత్తగా నడుపుకుంటాం కింద అది చూడు అదే అసలు ఆఫ్ రోడ్ ఉంది గాయస్. అసలు మామూలుగా లేదు. పొలాల్లో కలుపుతున్నాం ఇప్పుడు. కమాన్ అసలు మామూలు పని లేదు గాయస్. అసలు పెంచ పన్నుంది ఇదిగిదిగా సూపర్. చాలా తర్వాత గుండెలు పగిలితే ఆగి గట్టిగా పెట్టిదన్నా గాయస్. అసలు మామూలుగా లేదు. మీకు 2 పెడతాం. ముందర వైపు నుంచి ఒక ఫోన్ చేస్తాం, ఇది ఒక ఫోన్ చేస్తాం. అసలు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా చాలా బాగుంది అసలు. సుజుకి జిప్సీ ఈ వెహికల్ ఉంటుంది. బ్రో ముందు చెప్పి బ్రో దీనికి మూమెంట్ కాదు ఎవరా చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్. ఇలాంటి కారు ఒకటి కొనుక్కొని సూపర్ బ్రో సూపర్ బ్రో సూపర్ బ్రో. గైస్ అసలు టాటా అంటారు, ఆఫ్ రోడ్ అంటారు. అసలు ఈ జిప్సీ ఉంది స్పెషల్లీ మారుతి ఫెరారీ అనడానికి ఇది ఒక జాతి. ఈవీలో టార్క్ ఉన్నట్టు వచ్చింది మాకైతే ఒక్కసారిగా. ఈవీలానే ఉంది. చాలా 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 అంటే చాలా చాలా బాగా నచ్చింది మాకైతే. చెప్పి మనకు ఇదిగోండి మామూలుగా నడపలేదు. హెవీ డ్రైవర్ భయ. ఒకసారి లైఫ్ ఆఫ్ జై యూట్యూబ్ ఛానల్ వస్తావు చూడు గాయస్. అసలు మేమైతే ఒకసారి ఇంజన్ చూపిమని అడుగుతున్నాం. బోనట్ లోపల అసలు ఎంత స్మూత్ గా ఉందంటే అసలు అంత స్మూత్ గా ఉంది, మామూలుగా కాదు. మారుతి ఫెరారీ మారుతి ఫెరారీసన్ మామూలు ఒరిజినల్ ఇంజన్ ఉంది. అసలు ఎంత స్మూత్ ఉందంటే బాగుందన్న సూపర్. అయితే మారుతి అసలు ఆఫ్ రోడింగ్ చేసింది సౌండ్ రాకుండా. చెప్పండి గైస్. టాటా ఎందుకు అనట్లేదంటే ఇదే రీజన్. ఇంత స్మూత్ ఉంది ఇంజన్, వెళ్తున్నట్టు కూడా తిరిగి ఇట్లా. ఇది ఎన్నో కాలం నాటిది. దీని బానెట్ కూడా మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలంటే ఇగో దీని లోపల పుల్లర పెట్టి లాగాడు. అది లాగాలి. ఇదంతా ఇంటీరియర్ అసలు ఏమీ లేదు, దొక్కు బండిలా ఉంది. ఇంత సౌండ్లు వస్తుందిలే ఊగుతుందిలే అనుకున్నాం, కానీ పర్ఫార్మెన్స్ ఉంది. 1.3 లీటర్ ఇంజన్. జూమ్ చేయి. 1.3 లీటర్స్ ఇంజన్. టైర్లు ఉన్నాయి, కొంచెం ఇదిగా ఉంది. సో ఇప్పుడు మేమైతే గుంటూరు అయితే స్టార్ట్ అయ్యాము. గుంటూరు దగ్గరికి వెళ్ళి మేము ఫినిక్స్ మాల్లో ఆర్ ఎక్కడికన్నా వెళ్ళిపోయేసి బౌలింగ్ చేద్దామని. ఇంకా యాక్టివిటీస్ ఏదో ఒక యాక్టివిటీస్ ఎప్పుడో ఒకసారి కదా గైస్ వచ్చేది. ఇంకా ఏదో ఒక యాక్టివిటీస్ అయితే చేస్తాము. మనకి ఇక్కడ గైస్ ఇప్పుడే మనం బౌలింగ్ అయితే తీసుకున్నాము. 2000 రూపీస్ కార్డ్ అయితే తీసుకున్నాము. అది బౌలింగ్కి మనకి 2600 ఎంత వస్తుంది సంథింగ్ బోనస్ అమౌంట్తో కలిపి. దాంట్లో 1700 ఏమో బౌలింగ్కి ఖర్చు అయిపోయినాయి. మొత్తం ఇదేంటిది 6 మెంబర్స్కి కలిపి 280 per head. సో ఇప్పుడు మిగిలిన గేమ్స్ అయితే మనం ఇప్పుడు ఆడుకుందాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో.
అయిపోయింది, ఇంక నీది అయిపోయింది. అయిపోయింది. చంపా. Are you ready? వచ్చాము ఇప్పుడే తినడానికి అయితే. వైస్రాయ్ గ్రాండ్ కార్ అయితే అక్కడ పార్క్ చేసేసేసి మనం అయితే ఇప్పుడే వెళ్తున్నాము. వెళ్ళి ఇవాళ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం అందరం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఇక్కడ డిన్నర్ అయితే చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాము. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.